అత్తమ్మ చిన్నోని తీసుకొని ఒకసారి పడుకోబెట్టరా? నేను తీసుకోను సంధ్య. అసలు ఏమైందంటే అత్తమ్మ నిన్న రాత్రిపూట చలిలో కూర్చొని వద్దన్న కూడా ఇడ్లీ పిండి రుబ్బినారు. మార్నింగ్ లేచేసరికి కొంచెం గొంతు పట్టేసింది. అందుకోసమని అత్తమ్మ కోసం కొంచెం ఘాటుగా గొంతుకు తగిలేలాగా ఇడ్లీ కారపొడి చేస్తున్నారు. చాలా సింపుల్ గా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, మునగాకు, ఒక ఎల్లిగడ్డ, ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ గురించి చెప్పనక్కర్లేదు, సూపర్ గా ఉంటుంది. చిన్నోడు బాగా ఏడుస్తున్నాడని అత్తమ్మకి ఇవ్వబోతుంటే వద్దంటున్నారు. ఎందుకని అడిగితే వింటర్ సీజన్ కదా, ఈ చలికి స్కిన్ అంతా చాలా డ్రై, ఇంకా పొడిబారినట్టు అవుతుంది. ఆయిల్ పెట్టుకున్న వర్కౌట్ అవ్వట్లే అంటున్నారు. యాక్చువల్ గా అత్తమ్మ వాడే ఆయిల్ వల్ల డీప్ గా మాయిశ్చరైజింగ్ అవ్వకపోవడం వల్ల ఇలా పొడి బారుతుంది. అందుకోసమని నేను వాడుతున్న డోమ్డాక్ సెరా సాఫ్ట్ బాడీ లోషన్ అయితే అత్తమ్మకి ఇచ్చాను. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అన్నమాట. ఈ లోషన్ టెక్స్చర్ కూడా స్మూత్ గా చాలా బాగుంది. ఇందులో 0.1% సినిమైడ్స్ ఉండడం వల్ల స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. అలాగే ఇందులోని 0.5% స్క్వాలిన్ ఉండడం వల్ల స్కిన్ ని మాయిశ్చర్ చేసి లాక్ చేయడంతో పాటు స్కిన్ ని చాలా స్మూత్ గా సాఫ్ట్ గా అయ్యేలాగా చేస్తుంది. ఇది అప్లై చేయగానే స్కిన్ కి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. అలాగే నాన్ గ్రీజీ కూడా. ఒక ముక్కలో చెప్పాలంటే డ్రైగా, డీహైడ్రేటెడ్ స్కిన్ గా ఉన్నదాన్ని హెల్దీగా ఇంకా మాయిశ్చరైజ్డ్ స్కిన్ లాగా మార్చుతుంది అనమాట. అలాగే ఇందులో 1% విటమిన్ యూ ఉంటుంది కాబట్టి డామేజ్ నుండి స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవ్రీడే ఇది యూజ్ చేయడం వల్ల స్కిన్ మంచి నరిష్ అవుతుంది, డీప్ మాయిశ్చరైజింగ్ అవడంతో పాటు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అంతేకాకుండా ఇది లాంగ్ లాస్టింగ్ కూడా. జస్ట్ అండర్ 250 రూపీస్ లో వచ్చే ప్రోడక్ట్ అసలు మిస్ అవ్వదు. మా అత్తమ్మ అయితే చాలా హ్యాపీ. ప్రోడక్ట్ ట్యాగ్ చేశాను, popal.com లో అవైలబుల్ ఉంది. ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి.